ఈ రోజు చాలా మంచి రోజు. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆనరబుల్ సీనియర్ జడ్జ్ ఈరోజు హైకోర్టులో ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో కౌంటింగ్ ఏంటి, 40 రోజుల్లో ఎవరు ఈవీఎంలను కాపాడుతారు. నేను రిపోర్ట్లన్నీ ఇచ్చాను. అన్ని పార్టీలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి. ఎలక్షన్ అవ్వగానే కౌంటింగ్ అవ్వాలి. మీరు ఏప్రిల్లో ఎలక్షన్ పెడితే కౌంటింగ్ ఏప్రిల్లోనే చేయండి, 2-3 డేస్లో మన తెలంగాణలో చేసినట్టు. అది ఆనరబుల్ హైకోర్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఆనరబుల్ జడ్జెస్. రేపు ఈ మ్యాటర్కి పోస్ట్ చేశారు. అవినీతి జరగకుండా, ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి. జనవరి 9ని నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి నోవోటెల్ హోటల్లో మీరందరూ రిపోర్ట్ చేశారు. అంతకంటే 1000 రెట్లు ముఖ్యం, ఇప్పుడు 1,00,000 రెట్లు ముఖ్యం. ఎందుకు చెప్పమంటారా? 3 ఎలక్షన్ కమిషనర్స్లో ఉండవాయి, 3 ఎలక్షన్ కమిషనర్లో 2 రాజీనామా చేశారు. ఎగ్నెస్ట్ ద సుప్రీం కోర్టు ఆర్డర్. ఒక ఎలక్షన్ ఆఫీసర్తో వాయుముడు నేను మాట్లాడుతున్నా. ఏమయ్యా ఇంపార్టెంట్ మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు మాట్లాడతావు? లైవ్లు ఉంటుండగానా? మీడియా మిత్రులారా మాత్రమే ఇక్కడ ఉండండి, తత్మాలు దయచేసి మాట్లాడకండి. నేను ఓన్లీ 2 minutes మాట్లాడతా. మరొకసారి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. 20 పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను. ఎలక్షన్ ఏప్రిల్లో అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే 2010లో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు 4000 ఈవీఎంలు దొరకలేదని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి 9th అంతకు ముందు పర్సనల్గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం. వారు వినలేదు గనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది గనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది గనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి, వెంటనే 2-3 రోజుల్లో కౌంట్ చేయండి. ప్రపంచంలో ప్రతి దేశంలో, డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు. మన దేశంలోనే 30-40 రోజులు వెయిట్ చేయడం, ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్గా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఫైల్ చేశాను. అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనరు, సీనియర్ ఎలక్షన్ కమిషనరు నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు. ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని. చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 కమిషనర్స్ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. ఎలక్షన్ జరపకూడదు చట్ట ప్రకారం. రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి